అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మీ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మీరు ఏదో చేయాలని చూస్తే మాత్రం దాన్ని సహించాం, న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చి కాలర్ పట్టుకోమన్నారు కదా, కాలర్ పట్టుకొని అడుగుతాం. సార్ మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఓట్లేయండి గెలిపించండి అన్నారు, మరి ఈరోజు ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు సార్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఆయన వెకిలి చేష్టలు చేస్తూ మొన్న అదేదో కార్యక్రమం పెట్టారు ఎమ్మెల్యేలు కదని, సిగ్గుపడాలని అంటున్నా నేను. వాళ్ళేదో మాజీ ముఖ్యమంత్రి వారి మీద ప్యారడీ చేస్తూ ఉంటే, జోకులేస్తూ ఉంటే పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉన్నాడు. మతిస్థిమితం లేని వాళ్ళ నమ్ముతూ ఉన్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ మతిస్థిమితాన్ని సెట్ చేసే కార్యక్రమం చేస్తారు. మీరు ఇచ్చిన హామీలు నేనున్నాను, నేను అడుగుతాను, మీరు నన్ను చూసి ఓట్లేయండి, మీకు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఎక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు?